దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అన్ని కలిపి ఆల్ ఇండియా స్ట్రైక్ చేయాలని చెప్పేసి నిర్ణయించినాయి. ఆ మేరకు రేపు మనందరం కూడా పని చేసుకుని సమ్మెను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అతి అత్యవసరమైనటువంటి డిపార్ట్మెంట్ అయినప్పటికీ రేపు రాబోయే రోజుల్లో ఏంటంటే మరి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టి రేపు మన బతుకులు ఎలా తెల్లారుతాయి అనేటువంటి పరిస్థితి కోసం ఆలోచించినప్పుడు ఇది సమ్మె జయప్రదం చేయాల్సినటువంటి అవసరం మనకి తెలుస్తుంది. కాబట్టి మనం భారతదేశాన్ని రక్షించుకోవాలి, మరి ప్రజల్ని కాపాడుకోవాలి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి అంటే రేపు సమ్మెలో కార్మికులు ఉద్యోగులు అందరూ పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క మనం పోరాడి సాధించుకున్నటువంటి 29 లేబర్ చట్టాలని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తొంగలో తొక్కి మరి కొత్తగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్స్ ని అమలు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి రూల్స్ కూడా ఫ్రేమ్ చేస్తుంది. రేపు కనుక లేబర్ కోడ్స్ అమలయ్యేటటువంటి పరిస్థితి వస్తే మన ఉద్యోగాలు పర్మినెంట్ ఉండవు, అదేవిధంగా కనీస వేతనాలు ఉండవు, పనిచేసేటటువంటి దగ్గర పని భద్రత మరి సామాజిక భద్రత లేకుండా ఏంటంటే 8 నుంచి 10 గంటలు 12 గంటలు డ్యూటీ చేయించుకునేటటువంటి అవకాశం ఈ పెట్టుబడిదారులకి యజమానులకి కల్పిస్తా ఉన్నారు. వాళ్ళు పెట్టుబడిదారులు లాభాలు ఆర్జించుకునేదానికి దేశాన్ని కొల్లగొట్టేదానికి లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చారు. కాబట్టి కార్మికులకి ఉద్యోగులకి మరణ శాసనాలైనటువంటి ఈ యొక్క లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని చెప్పేసి రేపు మనం ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో దేశభక్తి యొక్క సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి సిఐటియుగా బాచుపల్లి ఏరియా కమిటీగా మీకు పిలుపునిస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కానీ 1104 కానీ లేకపోతే వివిధ సంస్థలకు సంబంధించిన యూనియన్స్ సంబంధించిన కార్మికులందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ మరి భారతదేశంలో బిఎంఎస్ యూనియన్ ఒకటి మినహాయిస్తే అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, హెచ్ఎంఎస్ మరి ఈ రకంగా అన్ని కార్మిక సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్టీఎస్ కానీ మరి అదేవిధంగా బీఆర్టీయు, టీఎన్టీయూసీ మరి ఇతర రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఇందులో పాల్గొంటున్నాయి. కాబట్టి మనందరం కూడా సీరియస్ గా రేపు జరిగేటటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగేటటువంటి సమ్మె కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ ర్యాలీగా వచ్చి సమ్మెని జయప్రదం చేసి మరి మనం దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పిలుపునిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, జయప్రదం చేద్దాం రేపు జరిగే దేశవ్యాప్త సమ్మెని, జయప్రదం చేద్దాం దేశవ్యాప్త సమ్మెను.